డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంపీ సర్టిఫైడ్ ఇంకా మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. వీరితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేసుకుందాం. నమస్కారం. నమస్తే. యాక్చువల్గా ఇప్పుడు ఫండ్స్ గురిలో మనం డిఫరెంట్ జానర్స్ అన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇన్వెస్ట్ చేసినాక కానీ మన ఈగోస్ ఎలా దాని మీద ఎఫెక్ట్ పడతాయంటారు? విల్ దట్ రియల్లీ ఎఫెక్టా? కీర్తి గారు, ఈగో అనేది ఒక మనిషి నుంచి మనిషి వేరే వేరేగా ఉంటుంది. ఓకే, సో ఇవాళ మనం ఈగోస్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈగోస్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మేజర్ ఫ్యాక్టర్స్. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అది మన ఇన్వెస్ట్మెంట్స్లో ఎలాగా, అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఈగో ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ అనేది ఎన్వి అండి. ఎన్వి అంటే ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు. జనరల్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్లో. వాళ్ళు ఎక్స్పెక్టెడ్ చేసే రిటర్న్స్, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ రిటర్న్స్ 12% రిటర్న్స్ జనరేట్ చేసే రిటర్న్స్ వచ్చాయి. ఓకే, సో కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్, చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ చూస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక 15% 20% వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గోల్స్ ఫోకస్ చేయకుండా మా ఫ్రెండ్కి ఎంత వచ్చింది కదా, నాకు రాలేదు అని కంపేర్ చేసుకుంటారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. ఇన్ఫ్లుయెన్స్. సో ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ అండి. జనరల్గా మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గోల్ సెట్ చేసుకుంటూ అంటాం. ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఒక 12% 15% రిటర్న్స్ తీసుకుని మనం గోల్ సెట్ చేసుకుంటాం. చేసుకునేటప్పుడు ఆ రిటర్న్స్ వచ్చాయి మనకి, మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం గోల్ వీఆర్ రీచింగ్ ద గోల్. మీరు చుట్టుపక్కల ఎందుకు కంపేర్ చేసుకుంటారు? రేపు అదే చూసి మీరు ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేశారు, రేపు మీకు తక్కువ వచ్చిందంటే ఇప్పుడు ఆ టైంలో మీకు వాళ్ళకి 15% 16% 18% వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీ రిటర్న్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా. సో ఎప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది రైట్ ట్రాక్లో ఉందా, మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వస్తున్నాయా లేదా, ఈ రిటర్న్స్ వస్తే మన గోల్ రీచ్ అవుతున్నావా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని మనం ఇంకోళ్ళి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి వాళ్ళ వెనకాల ఆ ప్లాన్స్ మీద వెనకాల పెట్టడాలు, తీయడాలు, మార్చడాలు, సేఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటారు. అలాంటివన్నీ చేయకూడదు. సో ఇప్పుడు మన సెకండ్ ఫ్యాక్టర్కి వెళ్దాం మేడం. ఇప్పుడు గ్రీడ్. ఓకే, గ్రీడ్ అంటే మీకు తెలిసిందే కదా, ఏంటంటే ఆశ పెరుగుతూ ఉంటుంది, అంటే డబ్బులు ఎక్కువ కావాలి. గ్రీడ్ ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఈ మార్కెట్ పెరిగిపోతుంది కదా, మనం ఇంకా ఇన్వెస్ట్ చేయాలని యాంగ్షియస్నెస్ పెరిగిపోయి పెరిగిన మార్కెట్లో డబ్బులు పెట్టేస్తుంటారు. వారెన్ బఫెట్ ఒక కోట్ అంటుంటారు, వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ బీ ఫియర్ఫుల్, వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ దెన్ యూ బీ గ్రీడీ. అంటే ఎప్పుడైతే అందరూ గ్రీడీగా ఉంటారో అప్పుడు మీరు కొంచెం భయపడండి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అందరూ భయపడుతున్నప్పుడు, ఇప్పుడు అందరూ భయపడుతున్నారు కదా, మార్కెట్ పడుతుంది, ఆ టైంలో బీ గ్రీడీ, ఇన్వెస్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మార్కెట్ పెరిగిపోతుందని చెప్పి ఎక్కువ డబ్బులు పంప్ చేద్దామని, ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దామని చూస్తుంటారు. సో గ్రీడ్ అనేది ఈ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఇన్వెస్ట్మెంట్స్లో. ఇదే కాకుండా ఈ గ్రీడ్ వల్ల ఏం చేస్తారంటే హయ్యర్ రిస్క్, డీప్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు. ఎప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు, రిస్క్ ఉన్న వాటిలో కూడా ప్లేస్ చేస్తారు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనం ఎప్పుడైనా, ఇప్పుడు ఎస్ఐపి అనేది ఎందుకు ఇచ్చాము, ఆ మార్కెట్ వాలటైల్ బీట్ చేస్తూ మన ఫ్లక్చుయేషన్స్ని యావరేజింగ్ చేస్తూ
మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి బెటర్ రిటర్న్స్ రావడానికి చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్, గ్రీడ్ అయిపోయిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఈజ్ ఓకే, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్కడైతే కొంతమంది ఉంటారు ఈ మార్కెట్ పడుతుంది పెరుగుతుందని ఆల్రెడీ నాకు తెలుసు అనుకుంటారు. మీకు అర్థమవుతుందా? ఈ టైంలో పడుతుంది, ఈ టైంలో పెరుగుతుంది అంటే అన్ని తెలిసినట్టుగా వాళ్ళు తెలుసు అనుకుంటారు అన్నమాట. కానీ ఎవరు ప్రిడిక్ట్ చేయలేం ఎప్పుడు మార్కెట్ పెరుగుతుంది, ఎప్పుడు మార్కెట్ తగ్గుతుంది. కానీ ఇదేంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేంజరస్ ఫ్యాక్టర్. ఎందుకంటే నేను మార్కెట్ని టైమింగ్ చేయగలను, మార్కెట్ ఎప్పుడు పడుతుందో తెలుసు, నాకు ఎప్పుడు పెట్టాలో తెలుసు, ఎప్పుడు పెరిగితే ఎప్పుడు తీయాలో తెలుసు, అవన్నీ మీకు టైం ఇవ్వదు చేయడానికి. సో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా మంచిగా ఉండకూడదు. ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అంటాం మేడం, డోంట్ అండర్ ఎస్టిమేట్ రిస్క్. అలాగే డోంట్ ఓవర్ ఎస్టిమేట్ రిటర్న్స్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 డేంజరస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈ ఈగోది మనం ఈగోని కంట్రోల్ చేయలేకపోతే ఈగో మనని కంట్రోల్ చేస్తుంది, మన డిసిషన్ మేకింగ్ని కంట్రోల్ చేస్తుంది, విచ్ విల్ ఎఫెక్ట్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకుంటూ ఆలోచిస్తూ చేసుకోవాలి. ఎందుకంటే ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఎమోషన్స్, ఈ ఈగోస్ ఆబ్వియస్లీ కదా మేడం. ఇప్పుడు నాకు 12% వచ్చింది, నా పక్కన వస్తుంది 12, 15, 20% వస్తుంది అంటే ఆలోచిస్తారు. బట్ మీ గోల్ కి రీచ్ అవుతున్నారా లేదా అనేది ఫోకస్ చేయాలి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇన్వెస్టింగ్. ఈగో, ఒకటి ఎన్వి, తర్వాత గ్రీడ్, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ 3 చూసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈగోని మీరు కంట్రోల్లో తీసుకుని డిసిషన్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ రిటర్న్స్, మీ గోల్స్ అచీవ్ అవుతారు. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. మన ఈగోస్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మన డెసిషన్ కూడా కరెక్ట్గా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అవ్వకుండా ఉంటామని చెప్పారండి. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.